పార్లమెంట్ 2024 పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం జరగబోయే ఎన్నికలు సర్వసిద్ధం చేశారు. అయితే ప్రస్తుతానికి అంటే నిన్న ఏదైతే ఉందో సంబంధించిన 5 గంటల వరకు ప్రచారం ముగియడంతో మాత్రమే సంబంధించినటువంటి ఇవాళ అంటే 13వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్ మాత్రం సర్వసిద్ధం చేసుకుని చెప్పొచ్చు. మొత్తంగా అయితే అంటే ఇక్కడ నుంచి అయితే మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు డోనకల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇటు మహబూబ్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన 101, 102 ఇటు మరిపేటలో మొత్తం ఒక సెయింట్ వేరే స్కూల్లో అక్కడ సంబంధించినటువంటి సామాగ్రి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని తరలించి మొత్తం అక్కడ సిద్ధం చేశారు. మహబూబ్లో సోషల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ సంబంధించినటువంటి మొత్తం ఎలక్షన్కి సంబంధించినటువంటి అంటే పోస్టల్ బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మాత్రం మనం అక్కడి నుంచి తరలించడానికి సిద్ధంగా ఉంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి అబ్జర్వర్స్, మ్యాగ్రాబర్స్, పీఓస్, ఏపీఓస్ అంతా కలిసి ఇక్కడ మొత్తం అక్కడ ఉదయం నుంచి ఇక్కడ చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తీసుకుని అంతా సిద్ధంగా ఉందని చెప్పి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఇక్కడ చేరుకొని సంబంధించిన కౌంటర్లో ఏ కౌంటర్ అయితే ఎవరికైతే ఇచ్చారో ఆ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అంటే సంబంధించినటువంటి లీస్టులు వాళ్ళకి ఇచ్చిన మిగతా మెటీరియల్ కూడా సంబంధించిన మెటీరియల్ కూడా చూసుకోవచ్చు. ఆ మెటీరియల్ బాక్స్తో ఒకసారి ఈ బాక్స్లో కూడా సంబంధించినటువంటి దాన్ని కూడా అంటే ఎలక్షన్ సంబంధించినటువంటి చిన్న పిన్తో సహా కూడా అవన్నీ సర్వం కూడా సిద్ధం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఇక్కడ నుంచి అంటే సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చిన్నగా పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి ఏవైతే ఏరియాలు ఉన్నారో తమ పరిసర ప్రాంతాలకు మొత్తం వాళ్ళకి డ్యూటీ ఇచ్చిన పరిసర ప్రాంతాల మొత్తం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మొత్తంగా అయితే అంటే మహబూబ్ కాన్స్టిట్యున్సీ పరంగా అంటే మహబూబ్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మహబూబ్ కాన్స్టిట్యున్సీ ఉన్న పరంగా మొత్తం కొంతమంది పోలింగ్ కేంద్రాలలో సుమారు 700 చిల్లర పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి కొన్ని అధికారులు మొత్తం సర్వ సిద్ధం చేస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎన్నికల అధికారులు మొత్తం ఆర్డీఓ అలివేల్ గారిని వాళ్ళతో మాట్లాడేస్తాం. నమస్తే మేడం. రేపు జరగబోయే ఎన్నికలకి ఎలాంటి ఏర్పాటు చేశారు? అందరికీ నమస్కారం. రేపు జరగబోయే పార్లమెంట్ సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి కేటాయించినటువంటి సెక్టర్ వైజ్ కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేశాము. ఆ కౌంటర్లలో సిబ్బంది వచ్చి వారి రెస్పెక్టివ్ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా కలెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. రేపు జరిగేటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అంత మెటీరియల్ తోటి అంత సిద్ధంగా ఉన్నాము. పోలీస్ శాఖ తరపున కూడా వారి యొక్క సహకారంతో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య రేపు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. 102 కాన్స్టిట్యూషన్ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? వాళ్ళు భద్రత ఏర్పాటు ఏ విధంగా చేస్తారో అంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఎంతమంది సిబ్బంది అరేంజ్ చేశారు? ఇప్పుడు మనకి 102కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మొత్తము 287 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 287 పోలింగ్ బూతులకు గాను ప్రతి పోలింగ్ బూత్కి ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓస్ ఉంటారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఉంటుండ్రు. వీరు రేపు ఉదయం 7 గంటల నుంచి పోల్ స్టార్ట్ అవుతుంది. మాక్ పోల్ 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏర్పాట్లు అనేటువంటివి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోల్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఓటర్స్ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్తరకైతే సంబంధించినటువంటి పోలింగ్ అధికారులు కూడా ఉదయం నుంచి ఇక్కడ చేరుకొని సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చారో సంబంధించినటువంటి సెక్షన్స్ పీఓస్, ఏపీఓస్ కూడా అందుబాటులో ఉండి తమ సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకుని కూడా ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ తీసుకుని కూడా ఇక్కడ నుంచి తమ ప్రాంతాలకు మొత్తం వెళ్తున్నారు. అయితే ఎన్నికలని పకడ్బందీగా అదే శాంతియుత వాతావరణం ఓటకు వినియోగించుకుంది. మొత్తం పోలీసు సిబ్బంది కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆర్డీఓ అలివేల్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇదంతా మధ్య వ్యక్తివి మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.